నూతన సంవత్సరానికి ఏ విధంగా అయితే కాంప్లెక్స్లో భక్తులు నింపి వాళ్ళకి సెక్యూరిటీ చేస్తారో అదే విధంగా ఇది కూడా చేస్తుంటే ఈ కౌంటర్స్ అన్ని పెట్టకుండా ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదనేది ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను. అలాగే టీటీడీ బోర్డు కూడా వాళ్ళ పర్యవేక్షణ ఎక్కడా కనపడలేదు. కేవలం వాళ్ళ వ్యక్తిగత కార్యకలాపాలకి వాటికి వినియోగించుకుంటారు. కానీ ఆ టీటీడీ బోర్డు మెంబర్ అనే పదవిని భక్తులు ఇన్ని కౌంటర్లు పెట్టారు, మనం వెళ్ళి పర్యవేక్షిస్తామని ఏ ఒక్క సభ్యుడు కానీ దాన్ని పట్టించుకున్న పాపాలు పోలేదు. ఇదే షాపింగ్ కాంప్లెక్స్ అని తగిన సెక్యూరిటీ ఉంటుంది దేవస్థానంలో. ఈరోజు లక్షల మంది నరేంద్ర మోడీ గారి సభకి సెక్యూరిటీ ఇచ్చి అక్కడ ఎలాంటి సమస్య లేకుండా చూసిన వాళ్ళు భక్తులకు ఎందుకు భద్రత కల్పించలేకపోయినారు? అంటే సెక్యూరిటీ ఫోర్స్ అంతా లేదనా, లేదంటే ఉన్న ఫోర్స్ అంతా మోడీ గారి సభకు తరలించారనా? దీని మీద మేము తీవ్రంగా స్పందిస్తున్నాము, తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇందుకు బాధ్యులైన సెక్యూరిటీ ఆఫీసర్, పోలీస్ డిపార్ట్మెంటు, స్థానికంగా ముఖ్యంగా ఈఓ, అడిషనల్ ఈఓ వీళ్ళందరూ, ఎస్పీ గారు మొదలుకొని అందరూ బాధ్యత వహించాలి. దీనికి వీరిపైన తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆమ్ ఆద్మీ పార్టీని డిమాండ్ చేస్తూ చనిపోయిన వారికి దేవస్థానంలో ఉద్యోగం కల్పించి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ.